గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్లో 47 లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్లను భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉంటుందని, తన నియోజకవర్గంలో అర్హులైన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు తానే స్వయంగా పర్యటించి ఎంపిక చేస్తానని, అర్హులైన నిరుపేదలకు దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలోనే కేటాయిస్తామని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని పాటవారీగా కలుపుకొని ముందుకు పోతామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా కార్పొరేట్ టికెట్లను ఇప్పిస్తామని మురళి అన్నారు. పట్టణ ప్రగతి ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఎంతున్నది ఆర్పీ అనేది చూసి ఆ ఆర్పీ రేట్ ప్రకారమే ఇస్తేనే తప్ప అందరు కలిపి మాత్రం నేను ఇయ్యా. మొదలు చెప్తున్నా, మిగతాయి అక్కడ ఇస్తా, దూపగుంట్లో ఇస్తా. దయచేసి మీరు ఒకటే ఏదో ఓ మైక్ పట్టుకున్నాం, జనంలో ఉండి జనం బాధలేనండి అవి చెప్పండి. కానీ మీరు ఎంతకు మీకు ఇల్లు అంటాను కానీ ఇగో పలాని ఇది పరిస్థితి ఏంది, రేకుల షెడ్డు ఇటు చూస్తే గొడవ పడుతుంది. ఇవి మీరు చెప్పండి మాకు సమస్యలు. మీ సమస్యల గురించి మీరంటే కుదురుతుందా? కాదు కదా. దయచేసి మీది ఒక 10 రోజులు పరిష్కరించే కార్యక్రమం కూడా చేస్తా. ఇక్కడ రోజు ఉంటా, రోజు తిరుగుతా, ఎటు పోయేది లేదు. స్థానిక సంస్థలు రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. రేపు ఎలక్షన్లో మరి రివ్యూ మీటింగ్ వరంగల్ది సాయి కన్వెన్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి లీడర్లు అందరూ రావాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు రేపటి నుంచి తిరగవలసిన బాధ్యత ఉంది. ఎవరు తిరిగితే వాళ్ళకే కరెక్ట్ చేసి జనం మధ్యలో ఉన్న వాళ్ళకే మరి కార్పొరేట్ టికెట్ ఇస్తా తప్ప ఏదో పైనుంచి వచ్చేది కాదు. నా చేతులు లేదు. ఆడ రేవంత్ అన్న ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను 4 రోజులు తిరగకపోతేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. 4 రోజులు తిరగకపోతేనే ఏమైంది నీకు అని. ఈ మధ్యలో ఇక అటుగాని వాళ్ళు ఇటుగాని వాళ్ళు బీఆర్ఎస్లు కొందరు ఉంటారు. వాళ్ళు ఇక అటుగానులు ఇటుగాని వాళ్ళు ఆయనకు పెరాలసిస్ వచ్చిందట, లేకపోతే ఇంకో మాట చెప్తారు, ఇక రానే రాడు అని. వాళ్ళ మాట నవ్వి నమ్మద్దు. కొండ మురళి మొదలు పెట్టిండు అంటే ఏది ఆగది. కంపల్సరిగా రేపు కొండా సురేఖను మళ్ళా గెలిపించుకునేదాకా తిరిగే బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు. కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు. మిగతా పార్టీ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్లకు సమానంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చూసుకునే పూర్తి బాధ్యత అది. అందుకే ఇళ్ళ ఆపిన, ఇళ్ళ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్లు ఆపిన. ఇంకా మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకుంటా. వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకొని వాళ్ళవి కూడా శాంక్షన్ చేస్తా. చేసేటప్పుడు కంపల్సరిగా నేను పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపుతా, అటు అధికారులను పంపుతా. పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా విలేకరులకి వినకండి. ఇదే పద్ధతిలో మీరందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండమని తెలియజేస్తూ ముగిస్తున్నాను.